స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన కృతజ్ఞత ఆరాధన మనం దేవాది దేవునికి ఈరోజు ప్రత్యేక విధంగా సిస్టర్ ఆల్ఫోన్స్ అమ్మగారు, మేరీ హెలీనా సిస్టర్ గారి యొక్క స్వర్ణ జూబిలీ కృతజ్ఞతగా దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నాము. ఆ దేవాది దేవుడు దైవాంకిత జీవితంలోని 50 సంవత్సరాల అడుగులు వేయిస్తూ ఈ ఘట్టానికి తీసుకొని వచ్చి ఉన్నారు. ఇది దేవుని యొక్క విశ్వసనీయత, దేవుని యొక్క గొప్ప కార్యములకు సాక్ష్యముగా నిలుస్తూ ఉంది. దైవాంకిత జీవితము, దేవునికి అంకితమైన జీవితం, కాన్సిక్రేటెడ్ లైఫ్ అని ఇంగ్లీష్లో అంటూ ఉన్నాం. దేవునికి అంకితమై 50 సంవత్సరాల ఈ యొక్క పవిత్ర ప్రయాణంలో, ఈ ప్రస్థానంలో ఆ దేవాది దేవుడు మరొక్కసారి తనకు ఇచ్చినటువంటి వరములకై కృతజ్ఞత తెలిపేటువంటి గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. రెండవదిగా ఈ ఘట్టంలో ఆ దేవాది దేవునికి రానున్న జీవితమును, ఆ దైవాంకిత జీవితంలో ఎదుగుటకు కావలసిన వరములు అడగడానికి కూడా అవకాశం లభిస్తూ ఉంది. మూడవదిగా కుటుంబ సభ్యులందరికీ ఒక సాక్ష్యముగా, మన సంఘానికి శ్రీ సభకు ఒక సాక్ష్యముగా నిలుస్తూ ఉంది దేవుని యొక్క విశ్వసనీయతను బట్టి. ఈ 3 విషయాలను గుర్తు చేసుకుంటూ, కృతజ్ఞత తెలుపుతూ, సిస్టర్ గారితో కలిసి మనం వందనాలు సమర్పిస్తూ, మరియు దైవాంకిత జీవితం యొక్క విశిష్టతలను మనం జ్ఞాపకపరుచుకుంటూ వందనాలు సమర్పిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రత్యేక విధంగా మేరీ హెలెన్ సిస్టర్ గారి కోసం, మరియు తన కంపానియన్ సిస్టర్ సోఫీ గారు కూడా ఉన్నారు, సిస్టర్స్ కూడా మనము ప్రత్యేక అభినందనలు తెలుపుతూ దేవునికి వారిని సమర్పిస్తూ, ఆ దేవుని యొక్క దీవెనలు ఇంతవరకు లభించిన దీవెనలకై వందనాలు తెలియజేస్తూ, రానున్న దీవెనలు వారి కోసం కోరుతూ ప్రార్థించడానికి ప్రయత్నిస్తాం. ఈ దివ్య బలి పూజను యోగ్యముగా మనం పాలు పంచుకోవడానికి మన బలహీనతలను, అపరాధములను, దోషములను ఒప్పుకుంటూ క్షమాపణ, మన్నింపు కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనలను నిత్య జీవనకు చేర్తురుగాక. ఆమేన్. ప్రభువా
ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మిమ్ము గణపరచుచున్నాము, మిమ్ము గణపరచుచున్నాము, మీ దయని ఇలలో కోరెదము. జనితైక పుత్రుడ శ్రీ యేసువా, పిత ప్రియతమ సుతుడా, జనితైక పుత్రుడ శ్రీ యేసువా, పిత ప్రియతమ సుతుడా, సర్వేశ్వరుని ప్రియమైన గొర్రె పిల్ల, పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం, భూమిలో వెలసిన మా ప్రభువా. పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న శ్రీక్రీస్తువా, పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న శ్రీక్రీస్తువా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మీ మహిమని మేము చాటెదము, మీ మహిమను మేము చాటెదము, మీ దయని ఇలలో కోరెదము. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధాత్మమా, మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధాత్మమా, మహోన్నతులు మా పావన శ్రీ యేసువా, పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, పితయైన సర్వేశ్వరుని మహిమలో, పితయైన సర్వేశ్వరుని మహిమలో, పరిశుద్ధాత్మతో నిండువారా. ఆమేన్, 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 ఆమేన్.
ఈ యొక్క దివ్య పూజను ప్రత్యేక విధముగా రెవరెండ్ సిస్టర్ మేరీ హెలెన్ గారి కోసం, రెవరెండ్ సిస్టర్ మరి కోసం వారు ప్రత్యేకంగా వారి యొక్క తలంపుల కోసం, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ, అలాగనే జి తెరేసమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, దివ్య పూజ బలు ప్రత్యేక విధంగా మేరీ హెలెన్ సిస్టర్ గారితో పాటు సిస్టర్ సోఫియా గారి కోసం, అలాగనే సిస్టర్ పద్మ కోసం 25 years జూబ్లీ చేసుకున్న వారి కోసమును దివ్య పూజ బలు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాము. ప్రార్థించుదాము. విశ్వసనీయుడైన ప్రభువైన ఓ సర్వేశ్వర, మా ఈ సహోదరుల ఎడల మీరు చూపిన దయకు మీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మీరు అనుగ్రహించిన వరమును నేడు పునః ప్రకటించుటకు వీరు సిద్ధమై వచ్చెను. వీరు పరిణితి చెందిన ప్రేమతో బలపరపము. తత్ఫలితముగా వీరు మీ మహిమ కొరకును, ప్రజల రక్షణ కొరకును అధిక ఉత్సవముతో తమ సేవలు అందించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. మొదటి పట్టణము లేవియ కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. లేవియ కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లకు లెక్కపెట్టుడు. అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలిచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమున మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. ఇది ప్రభువు వాక్కు.
పదే పాడనా నిన్నే కోరనా ఇదే రీతిగా నిన్నే చేరనా. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. ఏలైనా మేము బోధించినది మమ్ము గూర్చి కాదు, మేము క్రీస్తు ప్రభువు అనియు ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించుచున్నాము. చీకటి నుండి వెలుగు ప్రసరించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురును కలుగుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపజేసెను. కానీ ఆధ్యాత్మిక సంపదలమైన వారలమైన మేము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పడద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరముల యందు సర్వదా మోయిచున్నాము. ఇది ప్రభు వాక్కు.
మహిమలు పాడెదన్. హల్లెలూయా గీతం. నజరేయ వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమలు పాడెదన్. హల్లెలూయా గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేయ వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమలు పాడెదన్. హల్లెలూయా గీతం. మదిని నిలిపెదను నీ మహిమ సువార్తను, నాలోని ప్రేమను మేము చాటి చెప్పెదము. మదిని నిలిపెదను నీ మహిమ సువార్తను, నాలోని ప్రేమను మేము చాటి చెప్పెదము. మరపురాని నీ మహిమలు నిలుగెత్తి నీ పాడెదన్. మరపురాని నీ మహిమలు నిలుగెత్తి నీ పాడెదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేయ వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమలు చాడెదన్. హల్లెలూయా గీతం. ప్రభు మీతో నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఎలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలు విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిహరింపబడును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీలో చాలామందికి అ క్రాక్డ్ పాట్ అనేటువంటి ఒక కథ తెలిసే ఉంటుంది. బీటలు వారిన కుండ అనేటువంటి ఒక కథ. మరొకసారి
ఆ కథను మీకు గుర్తు చేస్తాం. ఒక యజమాని 2 కుండలతో ప్రతిరోజు నీళ్లు మోసుకొని తన ఇంటికి వెళ్తూ ఉండేవాడు. కావడిలో 2 కుండలను పెట్టుకొని ప్రతిరోజు కూడా తన ఇంటికి నీళ్లు మోసుకొని వెళ్తూ ఉండేవాడు. ఇంటికి వెళ్ళేసరికి ఒక కుండ నిండా నీళ్లు అలానే ఉండేవి, పూర్తిగా నీళ్లు ఉండేవి. కానీ 2వ కుండ మాత్రం ఖాళీ అయిపోతూ ఉండేది. ఎందుకు అంటే అది క్రిందన చిన్న క్రాక్ కలిగి ఉండడం వలన నీళ్లు అందులో నుంచి కారిపోతూ ఉండేవి. అయితే ఈ యజమాని మాత్రము ప్రతిరోజు ఆ 2 కుండల్ని కూడాను నూయి వరకు తీసుకొని వెళ్ళడం, నీళ్లు నింపడం, ఆ కావడిని మరి ఇంటికి తీసుకొని రావడం జరిగేది. మరి ఈ కుండ దేనికైతే ఆ క్రాక్స్ ఉన్నాయో అది ఆశ్చర్యపోతూ ఉండేది. నా వలన పెద్ద ప్రయోజనం లేదు కదా, యజమాని నాలో నీళ్లు నింపినప్పటికీ కూడా ఇంటికి వచ్చేసరికి నాలో ఆ నీరు ఉండడం లేదు కదా, మరి ఎందుకు యజమాని నన్ను త్రోసిపుచ్చటం లేదు, నన్ను పక్కన పడేయడం లేదు, నన్ను ఎందుకు ఇంకా వాడుకుంటున్నాడు అనే సందేహం కలిగి ఒకరోజు ఆ యజమానిని ఆ కుండ అడిగిందట, నేను ఎందుకు పనికిరాని కుండను కదా, మీరు నీళ్లు నింపినా సరే ఇంటికి వచ్చేసరికి నీళ్లు నిలవడం లేదు కదా, అయినా సరే ఎందుకు మీరు నన్ను ఇంకా వినియోగించుకుంటున్నారు, ఆ కావడిలో పెట్టి నన్ను ఎందుకు నుయ్యి వరకు తీసుకెళ్తున్నారు, మళ్ళా ఇంటికి తీసుకొని వస్తున్నారు అని ఆ కుండ అడిగిందట. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు ఆ యజమాని ఇలా సమాధానం చెప్పాడట, నిజమే, నీ కుండకు పగుళ్ళు ఉన్నాయని నాకు తెలుసు, నీళ్లు కారిపోతూ ఉన్నాయని కూడా నాకు తెలుసు. కానీ నేను ఈ 2 కుండల్ని కూడా ఆ బావి దగ్గర నుంచి ఇంటికి తీసుకొని వచ్చేటప్పుడు ఆ కుండ నిండా నీళ్ళు వస్తున్నాయి ఇంటికి, కానీ నువ్వేమో దారి వెంబడి ఆ మొక్కలను తడుపుతూ వస్తూ ఉన్నావు. ఆ దారి వెంబడి అక్కడ గడ్డి పెరుగుతూ ఉంది అంటే, అక్కడ ఆ మొక్కలు మొలుస్తూ పుష్పిస్తూ ఉన్నాయి అంటే నీలో నుండి వచ్చినటువంటి ఆ నీటి వలననే ఆ మొక్కలన్నీ కూడా పెరుగుతూ వచ్చాయి. నేను దాన్ని చూశాం. నువ్వు నిండుగా ఇంటికి వచ్చావా లేదా అని కాదు, కానీ నువ్వు ఏ విధంగా ఆ దారిలో వస్తూ కూడా సహాయపడ్డావో దానిని చూసి నేను ప్రతిరోజు నిన్ను వినియోగించుకుంటున్నాను అని ఆ యజమాని ఆ కుండకు చెప్పాడట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కథ చాలామందికి తెలిసిందే అయినప్పటికీ కూడా ఇందులో చాలా భావము ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా దైవ పిలుపును పొందినటువంటి మేము పౌలు గారు చెప్తున్నట్లుగా, ఈరోజు మనము ఆలకించినట్లుగా సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారము. కొన్నిసార్లు బ్రోకెన్, క్రాక్డ్ పాట్స్, విరిగిపోయిన లేకపోతే బీటలు వారినటువంటి కుండలు లాంటి వాళ్ళం. అనేకమైనటువంటి బలహీనతలకు లోనైనటువంటి వాళ్ళం. అనేకమైనటువంటి తప్పిదాలకు మేము కూడా లోనైపోయినటువంటి వాళ్ళం. అయితే మమ్మల్ని ప్రభు ఎన్నుకొని తన సేవలో నిలుపుకుంటూ ఉన్నాడు అంటే ఆ గొప్పదనము మాది కాదు, అది కేవలము దేవునిదే. ఈరోజు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము
సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలయన ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు, మేం చేసేది కాదు, మా తెలివితేటలు కాదు, మా శక్తియుక్తులు కాదు, కేవలము దేవుని కృప. దేవుని యొక్క కృప వలననే మేము పిలుపు పొందాము. ఈ పిలుపుకు సంబంధించినటువంటి బాధ్యతలను నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క ఉచిత కృపగా ఈరోజు మేము భావిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది నాన్న సిస్టర్ మేరీ హెలెన్, అదేవిధంగా సిస్టర్ సోఫీ, వారి యొక్క ఇతర సహచరులు, అదేవిధంగా సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నటువంటి సిస్టర్ పద్మ, ఇక ఇతరులు, మరి మేమందరము దేవునికి వందనాలు చెల్లించేటువంటి సమయము ఈ దివ్య బలి పూజ సమయం. మరి 50 సంవత్సరాల లేదా 25 సంవత్సరాల ఆ మైలురాయిని దాటిన శుభ సందర్భంలో ఇంతవరకు మమ్ములను సేవ చేయడానికి భాగ్యాన్ని కల్పించిన, సేవ చేయనిచ్చిన ఆ దేవునికి వందనాలు, స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ, మరి మమ్ములను మేము ఒక్కసారి పరిశీలించుకోవడానికి ఈ జూబిలీ అనేటువంటిది ఒక గొప్పదైనటువంటి అవకాశంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ అమ్మగారులను ప్రత్యేకంగా అభినందిస్తూ, దేవుడు వారిని తన యొక్క సేవలో ఎంతవరకు నిలుపుకొని వారి యొక్క సేవల ద్వారా మహిమను పొందినందుకు దేవునికి స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ ఈరోజు కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం. మొదటిగా నేను పిలుపు అనేటువంటి విషయం గురించి కొన్ని విషయాలు, ఆ తర్వాత మరి సిస్టర్ మేరీ హెలెన్ గారి గురించినటువంటి 2-3 మాటలు నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. పిలుపు అనేటువంటి దానిని మనము వేరువేరు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. పిలుపు అంటే మేము గురువులుగా, అమ్మగారులుగా చేస్తున్నటువంటి ఆ సేవకు చెందినటువంటిది మాత్రమే కాదు పిలుపు అనేటువంటిది. పిలుపును మనము అనేక రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిది ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానము పొందిన గడియ నుండి అందరము కూడాను ఒక పిలుపును పొందుతూ ఉన్నాం. అందరము బ్యాప్టిజం పొందేటువంటి ప్రతి ఒక్కరము కూడా ఒక పిలుపును పొందుతూ ఉన్నాం. ఆ పిలుపు ఏమిటి అంటే దేవుని బిడ్డలుగా జీవించే పిలుపు. ఇది అందరికీ కామన్. బ్యాప్టిజం తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఇది కామన్ పిలుపు, కామన్ కాలింగ్. మనము జ్ఞానస్నానము అనగానేమి అని కేటకిజంలో ప్రశ్న అడిగేటప్పుడు దానికి సమాధానంగా ఈ విధంగా చెప్తాం: జన్మ పాపమును ఇతర పాపములను పోగొట్టి మనలను దేవునికి శ్రీసభకు బిడ్డలుగా చేయు దేవద్రవ్యనుమానము అని. జ్ఞానస్నానం ద్వారా మన పాపములు క్షమించబడడం మాత్రమే కాకుండా మనము దేవునికి బిడ్డలుగా మారుతూ ఉన్నాము. సంఘంలో కూడా మనము దేవుని యొక్క శ్రీసభ యొక్క బిడ్డలుగా మనము మారుతూ ఉన్నాం. కాబట్టి పిలుపు అని మనం చెప్పేటప్పుడు మొదటిగా మన మనసుల్లో మెదలాల్సినటువంటి భావం ఏమిటి అంటే మనందరము కూడా పిలువబడ్డాం. జ్ఞానస్నానం పొందిన మనందరము కూడా పిలువబడ్డాము. ఆ పిలుపు ఏమిటి అంటే దేవుని యొక్క ప్రియమైన బిడ్డగా జీవించటానికి. నీవు నేను మనందరము కూడాను దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా జీవించటానికి మనము పిలువబడ్డామనే విషయాన్ని మనము గుర్తించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే మనము దేవుని బిడ్డగా జీవించాలి అంటే ఎలా ఉండాలో మనకి చాలా బైబిల్ వాక్యాలు బోధిస్తూ ఉన్నాయి. అయితే ఒకే ఒక వాక్యాన్ని నేను ఈ సందర్భంలో ప్రస్తావిస్తాను. అదేమిటి అంటే
యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా దేవుని బిడ్డ గురించి చెప్పబడింది. ప్రేమించువాడు దేవుని బిడ్డ అని. ఎవరైతే ప్రేమ కలిగి జీవిస్తారో వారు దేవుని బిడ్డలుగా జీవించగలరు అనేటువంటిది బైబిల్ మనకి బోధిస్తున్నటువంటి విషయం. కాబట్టి మనము ఈ కామన్ కాలింగ్ పొందినటువంటి మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము ప్రేమ కలిగి జీవించాలి అనేటువంటిది ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి ఒక సందేశం. పిలుపులో మొదటి విషయం ఇది ప్రియ సహోదరి సహోదరులారా. ఇక రెండవ విషయం, మనము పిలుపు అని చెప్పేటప్పుడు దేవుడు మనకు ఇచ్చేటువంటి బాధ్యతలకు సంబంధించినటువంటి పిలుపుగా కూడా మనము పిలుపును అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు అప్పగించేటువంటి బాధ్యతలకు సంబంధించేటువంటిదిగా కూడా పిలుపును మనము అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఒక తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా, ఒక ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయురాలుగా, లేదా ఒక ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికునిగా, ఒక హాస్పిటల్లో పనిచేసేటువంటి నర్స్గా, ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా, ఒక చెల్లిగా, ఇలా మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను స్వీకరించటానికి ఇవ్వబడినటువంటిది కూడా పిలుపే. కాబట్టి పిలుపు అని చెప్పినప్పుడు మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను మనము స్వీకరించి ఆ బాధ్యతలకు తదనుగుణంగా మనం జీవిస్తే అది కూడా దేవుని యొక్క పిలుపును మనం పొంది ఆ పిలుపు ప్రకారము నడుస్తున్నట్లే ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి రెండో విషయం ఏమిటి అంటే బాధ్యతలు స్వీకరించడానికి ఇవ్వబడినటువంటి పిలుపు. బైబిల్లో మనకి ఎంతో మందికి దేవుడు బాధ్యతలు అప్పగించడం, ఆ బాధ్యతలను వారు తూచా తప్పక నిర్వర్తించడం అనేటువంటిది మనం చూస్తాం. ఉదాహరణకి దేవుడు మోషేకి అప్పగించినటువంటి బాధ్యత గురించి మనము నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనంలో వింటాం. దేవుడు మోషేకి అప్పగించిన బాధ్యత ఏమిటి అంటే తన ప్రజలను, ఇజ్రాయేలీ ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి వెలుపలకు తీసుకొని రావడం, ఐగుప్తు నుండి కానానుకు నడిపించడం అనేటువంటి బాధ్యతను ఆయనకు అప్పగించడం జరిగింది. మరి ఆ బాధ్యతను మోషే చక్కగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి బాధ్యతలను చక్కగా నెరవేర్చడము కూడా పిలుపులో ఒక భాగమే అనే విషయాన్ని మనము గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి పిలుపు అని చెప్పినప్పుడు ఇది రెండవ అంశం. ఇవ్వబడినటువంటి బాధ్యతలను మనము సరిగా స్వీకరిస్తూ ఆ బాధ్యతలను చక్కగా నిర్వహించడం అనేటువంటిది. ఇక మూడవది, మరి మేము గురువులుగా, మఠకన్యలుగా పొందుతున్నటువంటి పిలుపు. దీనిని స్పెసిఫిక్ కాలింగ్ లేదా ప్రత్యేకమైనటువంటి పిలుపు అని పిలుస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇందాకలు చెప్పినట్లుగా మేము ఈ సేవకు వస్తున్నాము అంటే, గురువులుగా అభిషేకం పొందుతూ ఉన్నాము అంటే, లేదా మఠకన్యలుగా వారు వ్రతాలను ఆచరిస్తూ తమ జీవితాలను సేవలో కొనసాగిస్తూ ఉన్నారు అంటే అది మా తెలివితేటల వలన కానీ, లేకపోతే మా యొక్క మంచి నడవడిక వలన కానీ, లేకపోతే మా తల్లిదండ్రుల వలన కానీ మాకు అబ్బినటువంటి భాగ్యము కాదు. ఇది కేవలము దేవుడు ఉచితంగా మాకు ఇచ్చేటువంటి కృప. కాబట్టి ప్రభు అంటారు, మనము యోహాను సువార్తలో ఒక మాట వింటాం ప్రత్యేక పిలుపు గురించి, చాలామందికి తెలిసినటువంటిది. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో, మీరు నన్ను ఎన్నుకొనలేదు
కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను దానిని మీకు ప్రసాదించుటకును, మీరు ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్ము నియమించి తిని అని యేసు ప్రభు పలకడం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది 3వ అంశము, పిలుపుకు సంబంధించి మేము పొందుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పిలుపు. ఇందాకలా మనం చూస్తున్నట్లుగా, బైబిల్లో చదివినట్లుగా, మరి ఈ కార్యము నెరవేర్చటానికి మరి ప్రభువే మాకు సహాయపడుతూ మమ్ములను ముందుకు నడిపిస్తూ ఉన్నారు అనేటువంటి ఆ విశ్వాసంతో మేము ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది అని ఈరోజు మేమందరం కూడాను గుర్తించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున జూబిలీ కొనియాడుతున్నటువంటి సిస్టర్ మేరీ హెలెన్ గారి గురించి, అదేవిధంగా వారి యొక్క కంపానియన్ అయినటువంటి సిస్టర్ సోఫీ గారి గురించి 2 మాటలు నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. మొదటిగా సిస్టర్ సోఫీ గారి గురించి 2 మాటలు. మరి 1976వ సంవత్సరంలో తన మొదటి మాట పట్టును అమ్మగారు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత అనేకమైనటువంటి గురుతర బాధ్యతలు ఆమెకు అప్పగించబడ్డాయి. ముఖ్యంగా ఆమె ప్రొవిన్షియల్ ట్రెజరర్గా, వారి ప్రావిన్స్ మొత్తానికి బర్సార్గా, ప్రొక్యురేటర్గా మరి పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరి వాల్టేర్ కమ్యూనిటీలో కూడాను ప్రొక్యురేటర్గా ఆమె పనిచేసి ఉన్నారు. అదేవిధంగా మేరీల్యాండ్ మన సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్లోను, మరి చాలా బోర్డింగ్ హోమ్స్లో కూడా పనిచేస్తున్నారు. పాలకొండలో కావచ్చు, ఎస్కోట, పార్వతీపురం, ఇలా ఆ ప్రాంతాల్లో పనిచేశారు. వనస్థలిపురంలో పనిచేశారు, నడువట్టంలో పనిచేసి ఉన్నారు. క్యాండిడేట్ మిస్ట్రెస్గా శ్రీకాకుళంలో ఆమె పనిచేసి ఉన్నారు. మరి ఎక్కడ తనకు బాధ్యతలు అప్పగించబడినా అక్కడ కమిట్మెంట్తో తన యొక్క బాధ్యతలను చక్కగా నెరవేర్చుకుంటూ మరి ప్రావిన్స్ యొక్క అభివృద్ధికి మరి సిస్టర్ సోఫీ గారు ఎంతగానో తోడ్పడి ఉన్నారు. మరి 50 సంవత్సరాల ఈ దైవాంకిత జీవితాన్ని ఆమె జీవించి ఉండగా ఇంతవరకు దేవుడు ఆమెను కాచి కాపాడి ఆమె ద్వారా వారి యొక్క ప్రావిన్స్ని ఎన్నో విధాలుగా దీవించినందులకు దేవునికి వందనాలు తెలియజేస్తూ మనందరి తరపున సిస్టర్ గారికి అభినందనలు మరి కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్ సిస్టర్ సోఫీ. అదేవిధంగా మరి సిస్టర్ మేరీ హెలెన్ గారి గురించి కూడా 2 మాటలు చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. మరి మా కుటుంబం నుండి మరి 3వ అమ్మగారుగా మరి మేరీ హెలెన్ అమ్మగారికి మరి స్థానం ఉంది. మొదటిగా నిర్మలా కాన్వెంట్కి చెందినటువంటి సిస్టర్ అంచిల్లా గారు మరణించి ఉన్నారు. మరి ఆమె తరువాత సిస్టర్ వేళాంగిని గారు మా పిన్ని, ఆ తర్వాత మా అక్క సిస్టర్ మేరీ హెలెన్ గారు, ఆ తర్వాత సిస్టర్ మార్గరెట్ మేరీ గారు ప్రస్తుత ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు, తర్వాత సిస్టర్ విక్టోరియా గారు, తర్వాత సిస్టర్ మేరీ వసంత గారు, తర్వాత సిస్టర్ నిర్మల జ్యోతి, తర్వాత సిస్టర్ పరిమళ, ఇప్పుడు సిస్టర్ పతివాడ సౌజన్య. వీళ్ళందరూ కూడాను దేవుని సేవలో మరి మా కుటుంబము నుండి ఉండగా మరి 3వ ఈ సిస్టర్ల క్రమంలో మరి 3వ సిస్టర్గా మరి మేరీ హెలెన్ అమ్మ గారి గురించి మరి చెప్పవచ్చు. మేరీ హెలెన్ అమ్మ గారు మరి కాన్వెంట్లో చేరడానికి ముందే టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ని ముగించుకున్నారు. మరి కావాలి అనుకున్నట్లయితే ఆ టీటీసీ కోర్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లోన మరి టీటీసీ బీఈడి చేస్తే చాలా సులభంగా టీచర్ పోస్టులు అనేటువంటివి
దొరికేవి. అయితే టీటీసీ చేసిన తర్వాత అమ్మగారు సాలూరులోన సెయింట్ తెరేసాస్ స్కూల్లో మరి టీచర్గా తన యొక్క వృత్తిని ప్రారంభించారు. అక్కడ ఉండేటువంటి అమ్మగారుల జీవితాన్ని చూసిన తరువాత వారి యొక్క జీవితాదర్శంలో మరి తాను కూడా దేవునికి సేవ చేయడానికని మరి ముందుకు వచ్చారు. మరి సిస్టర్గా మరి అభిషేకం పొందడానికి, మాట పట్టు ఇవ్వడానికి మరి తల్లిదండ్రుల మరి ముఖ్యంగా వారి అమ్మగారి పెద్దమ్మ అనుమతితో మరి కాన్వెంట్లో చేరడం జరిగింది. 1976వ సంవత్సరంలో మరి అక్క కూడా తన మొదటి మాట పట్టును సెయింట్ జోసెఫ్ మఠంలో ఇవ్వడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి తాను మాట పట్టు ఇచ్చిన తర్వాత బిఏడి చేసి వివిధ పాఠశాలలో మరి పనిచేయడం జరిగింది. ఒక టీచర్ గాను, హెడ్ మిస్ట్రెస్ గాను మరి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్కోటలోను, ప్రతిపాడులోను, పాలకొండలోను, వాల్టేర్లోను, తర్వాత కాకినాడలోను మరి ఆమె వివిధ బాధ్యతలను మరి నిర్వహించడం జరిగింది. మరి ప్రస్తుతము తెలుగు మీడియం స్కూల్స్ అన్నిటికీ కూడాను మేనేజర్గా కూడా పనిచేస్తూ సెయింట్ జోసెఫ్ మఠానికి చెందినటువంటి తెలుగు మీడియం స్కూల్స్ల యొక్క నిర్వహణలో మరి తనదైనటువంటి బాధ్యతను చక్కగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ విధంగా వారి యొక్క సభకు ఎన్నో విధాలుగా మరి సేవలను సిస్టర్ మేరీ హెలెన్ గారు అందిస్తూ ఉన్నారు. ఈ సమయంలో అక్క గురించి ఒక 3 విషయాలు నేను గమనించినవి, నేను చెప్పదలుచుకున్నవి చెప్పాలనుకుంటూ ఉన్నాను. అక్క గురించినటువంటివి 3 విషయాలు చాలా క్లుప్తంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏమిటి అంటే నెవర్ కంప్లైనింగ్. ఎప్పుడు దేని గురించి కూడాను కంప్లైనింగ్ అనేటువంటిది లేకుండా ఇవ్వబడినటువంటి బాధ్యత కష్టమైన నష్టమైన చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్ళడం అనేటువంటిది అక్కలో నేను చూస్తాను. ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయడం, ఇది బాగులేదు అది బాగులేదు అని చెప్పడం అనేటువంటిది నేనైతే ఆలకించలేదు. ముఖ్యంగా నేను ఈ మధ్యనే చూసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఈ మధ్య సిస్టర్ మార్గరెట్ మేరీ గారిని ప్రొవిన్షియల్ అయిన తర్వాత అభినందించడానికి నేను, ప్రదీప్ ఫాదరు, పుష్పనాథం ఫాదర్ గారు మరి వాల్టేర్ కాన్వెంట్కి కమ్యూనిటీకి వెళ్ళాం. మేము వెళ్తున్నప్పుడు మరి మేరీ హెలెన్ అమ్మగారు అప్పుడే ఆటోలో బయటకు వెళ్తూ ఉన్నారు. డిఓ ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు. స్కూల్ పని మీద ఏదో మాట్లాడడానికి ఎవరో పిలిచారు, అధికారులు పిలిచారు అని మరి ఆమె వెళ్తూ ఉన్నారు. మరి ఒక మేనేజర్గా ఉండేటువంటి ఆమె అనేకమైనటువంటి స్కూల్స్ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆమె, చెప్పాలి అంటే తాను ఉద్యోగంలో ఉంటుండేటప్పుడు, తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎంతో శాలరీ తన ద్వారా కాంగ్రిగేషన్కి వస్తున్నా కూడా మరి ఆమె ఏ వాహనం గురించి ఎదురు చూడకుండా కేవలం ఆటో, తనకి కాళ్ళు నొప్పులు ఉన్నప్పటికీ, నడువు నొప్పి ఉన్నప్పటికీ కూడాను ఇచ్చినటువంటి ఆ వాహనాన్ని వినియోగించుకొని ఆమె వెళ్ళడం ఆ రోజు మేము ప్రత్యక్షంగా చూసాం. ఈ విధంగా కంప్లైనింగ్ అనేటువంటిది ఎక్కడా లేకుండా తన బాధ్యతలు చక్కగా నెరవేర్చుకొని వచ్చారు అక్క. మరి ఈ విషయంలో మరి అక్కను అభినందిస్తూ ఉన్నాము. మరి ఇలాంటి విషయాలు మేము ఈ పెద్దల దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి అని కూడా ఈ సందర్భంలో గుర్తిస్తూ ఉన్నాం. ఇది మొదటిది. నేను ఇంకా వివరాల్లోనికి వెళ్ళడం లేదు కానీ జస్ట్ క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. ఇది మొదటిది నేను అక్క నుండి నేర్చుకునేటువంటిది, అక్కలో గమనించేటువంటిది. ఇక రెండో విషయం ఏమిటి అంటే ఎవర్ ఒబీడియంట్, నెవర్ కంప్లైనింగ్ అండ్ ఎవర్ ఒబీడియంట్. ఎప్పుడు కూడా పెద్దలకు మరి విధేయించడం,
వారి మాట జవదాటకపోవడం అనేటువంటిది మరి అక్కలో చూసినటువంటి ఒక విషయం. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మరి టైం అయిపోతే మళ్ళీ అమ్మగారు ఏమంటారో వెళ్ళిపోవాలని తొందరపరుస్తూ తొందరగా వెళ్ళిపోవడానికి టైంకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేది. మరి అధికారులు పెద్దలు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండి విధేయత ప్రమాణానికి మరి ఎల్లప్పుడూ కట్టుబడి జీవించింది అని చెప్పవచ్చు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి విధేయత జీవితాన్ని బాగా పుణికి పుచ్చుకున్నటువంటిదిగా అక్కను మరి రెండవ ముఖ్యమైనటువంటి గుణంగా చూపిస్తూ మరి అభినందించవచ్చు. ఇక మూడవది ఏమిటి అంటే, అక్క ఎంతోమంది పేద విద్యార్థినులకు తన వంతు సహాయాన్ని చేసింది. అది బయటకు రాకపోవచ్చు, కానీ తాను ఎక్కడెక్కడైతే పని చేసిందో, అది పాలకొండ కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా సరే కావచ్చు, మరి గుప్తదానం అంటారు కదా, ఎవరికి కనిపించకుండా మరి దానం చేయడం, సహాయం చేయడం, లేకపోతే చదివించడం, వారి యొక్క జీవితాలను బాగు చేయడం అనేటువంటిది తన పరిధిలో చేయగలిగేటువంటి సహాయాన్ని ఆమె చేసింది. చాలామంది జీవితాలు ఆ విధంగా బాగుపడ్డాయి. చాలామంది పేద విద్యార్థులకు ఆమె తోడుగా నిలబడింది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అది నేను విన్న విషయము, అది నేను చూసినటువంటి విషయం కూడా. మరి ఈ మూడు ముఖ్యమైనటువంటి విషయాలు మరి ఈరోజు అక్కలో చూస్తూ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇవి ఎవరో చెప్తే చేసినటువంటివి కాదు, తనంతట తానుగా స్వతహాగా తన మనసులో పుట్టినటువంటివి. మరి ఆమె ఆ విధంగా చేసుకుంటూ ఒక మంచి మఠకన్యగా తన జీవితాన్ని ఒక సాక్ష్యంగా మన ముందు ఈరోజు నిలబెడుతూ ఉన్నారు. ఈ గోల్డెన్ జూబిలీ సందర్భంగా మరి మేరీ హెలెన్ సిస్టర్ గారికి కుటుంబ సభ్యులందరి తరపున ప్రత్యేక అభినందనలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆమె యొక్క సేవల ద్వారా కుటుంబము కూడా దీవించబడింది అని కూడా నేను ప్రత్యేకంగా నమ్ముతూ మరి అభినందిస్తూ ఉన్నాను. మరి ఇదే సందర్భంలో మరి మా కుటుంబం నుంచి ప్రొవిన్షియల్ సుపీరియర్గా ఎన్నికైనటువంటి మార్గరెట్ మేరీ సిస్టర్ గారిని మరి మొట్టమొదటిగా కుటుంబ సభ్యులుగా మేము కలుస్తూ ఉన్నాము. మరి ప్రత్యేకంగా నా తరపున అభినందనలు మా గక్కకు కూడా తెలియజేస్తున్నాను, సిస్టర్ గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి ఫాదర్ రాజు గారు ఎంఎఫ్ కాంగ్రిగేషన్కి ప్రొవిన్షియల్ సుపీరియర్గా ఎన్నికై మరి ప్రొవిన్షియల్గా తన యొక్క బాధ్యతలు ఆయన నిర్వహిస్తూ ఉండగా మరి ఆ అధికారంలో ఉండగా మరి ఫాదర్ గారిని దివ్య బలి పూజను సమర్పించమని కోరి ఉన్నాము. మరి మా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి రాజుగారు ప్రొవిన్షియల్ సుపీరియర్గా అయిన సందర్భంలో వారిని కూడా ఈ రోజున ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలో జూబిలీ జరుపుకుంటున్నటువంటి వీరందరి కొరకు ప్రత్యేకంగా మనము ప్రార్థన చేద్దాం. ఆమేన్. సర్వసృష్టికర్తవైన మా ప్రియ తండ్రి, మీ మహాకృపతో మమ్ము బలపరచండి. మా జగద్గురువులైన లియో పాపు గారిని మరియు గురువులను, కన్యస్త్రీలను మీ యొక్క హస్తములలో సమర్పిస్తున్నాము. వారికి ఎల్లవేళలా మీ శాంతిని, సమాధానాన్ని ఒసగి మీ యొక్క అనుదిన సేవలో నిమగ్నులై ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. 50 వసంతాలు మీ దివ్య సన్నిధిలో మీ సంపూర్ణమైన ప్రేమను ఆస్వాదించిన మీ ప్రియ బిడ్డ సిస్టర్ మేరీ హెలెన్ గారిని మరియు వారి తోటి కన్యాస్త్రీలను మీ దివ్య పాదముల చెంత అర్పిస్తున్నాము. వారిని మీ యొక్క దివ్య శక్తితో, అనుభూతితో నింపమని ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జగముల నేలే దివ్య కారుణ్య ప్రభువా, ప్రపంచ దేశాలలో శాంతి సమాధానములను నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క ప్రేమగల చూపులతో గాయపడిన హృదయాలను బలపరచమని, మీ దివ్య రాజ్యాన్ని
మా హృదిలో స్థాపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఎన్నో ఇబ్బందులకు కష్టాలకు గురి అయిన వారిని మరియు అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి బిడ్డను మీ యొక్క ప్రేమగల హస్తములతో తాకి స్వస్థపరచమని ప్రాధేయపడుతూ అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు, చనిపోయిన మా సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకొంచున్నాము. మరీ ముఖ్యంగా మా కుటుంబంలో మరణించిన వారిని మీ దివ్య సన్నిధానంలో చేర్చుకోమని బ్రతిమాలి ప్రార్థిస్తూ అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరమునట్లు ప్రార్థించుదము. ప్రభు వరనామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుమల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా,
మా ఈ సహోదరునిలు సిస్టర్ హెలెన్, మేరీ హెలెన్, సిస్టర్ సోఫియా, సిస్టర్ పద్మ గారు ఈ దినము వారు నూతనీకరణ దృఢపరచు స్వీయ అర్పణను మా బలి అర్పణతో పాటు స్వీకరింపము. పవిత్రాత్మ శక్తి వలన మీ ప్రియకుమారి రూపమును వారు పోలిండునట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులు ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనముల ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్తరమైన ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణం నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్ము నడిపించిన మీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళమన్నిటితో ఏకమై మేము మహిమా గీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, 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 హోసన్నా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఎలైనా మీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖంలోకి తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. వారి మరణము ద్వారా మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము వారి శరీరక్తంతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగిండునట్ల దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యాత్మగా రూపొందించునుగాక. మేము ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా లియో జగద్గురువులను, బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు
శక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమావదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరు. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభు, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానాన్ని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వరోగాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసం వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఆయుర ఆరోగ్యములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుడి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరు పడుతున్న ఆత్మస్వస్థ
విందు ఆత్మలగానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు ఆత్మలగానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు మధురమే విందు పరమాత్ముని వర విందు ద్రాక్షవల్లిని నీవే అనుచు నాలో తీగలు వీరలుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు ద్రాక్షవల్లిని నీవే అనుచు నాలో తీగలు వీరలుచు తనలో మనలను ఐక్యము చేసి వచ్చేయును ఈ విందు జీవము తానై వరము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు హృదయ ప్రేమ నంతటిని పాదకానుక చేసేదను మధురమైన ఆతిథి యేసువా నా మిత్రమా మధురమైన ఆతిథి యేసువా నా మిత్రమా ఇంచకసేపు సహితము నన్నెడబాయ స్వామి పరలోక వాసులారా ప్రాణి కోటులారా పరలోక వాసులారా ప్రాణి కోటులారా రండి నాదు యేసు నాదునికి మంగళ గీతం పాడేదము
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఆనందమైన దవెంకిత జీవిత ప్రమాణములు రజిత స్వర్ణ ఉత్సవములను మీ కుమారి శరీర రక్తములతో మమ్ము పోషించి తిరిగి మా ఈ సోదరునిలు స్వర్గపు అన్నపానములతో పోషింపబడి వీరు మీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతసంతో ముందుకు సాగిపోవుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి కూర్చోండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మా కుటుంబంలో ఎంతో సుదినం. దేవుని యొక్క అనుగ్రహాలు దీవెనలు మనం గుర్తు చేసుకుంటూ ప్రభు ఈనాడు 50 వసంతాల మఠ జీవితానికి దేవుడు అనుమతిస్తూ దీవించినటువంటి విధానాన్ని బట్టి సిస్టర్ మేరీ హెలెన్ గారి తరపున మనం దేవునికి వందనాలు తెలియచేస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్పంచుకుంటూ ఉన్నాం. ఆ దేవాది దేవుడు చేసిన ప్రతి మేలుకి మనం కృతజ్ఞత తెలపాలి. ఇది మన బాధ్యత, మన అర్హత, మన హక్కు. దివ్య బలి పూజలో చాలా నచ్చేటువంటి మాటలు నాకు మనం దివ్య బలి పూజ మధ్య పూజలో చెప్తూ ఉంటాం. మనం కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము, ధర్మము, శ్రేయస్కరము, రక్షణదాయకము. ఇన్ని పదాలు మనకు చక్కగా శ్రీసభ మనకు అందిస్తూ ఉంది. మనం దేవునికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, దేవునికి కృతజ్ఞత తెలుపుట మన ధర్మము, దేవునికి కృతజ్ఞత తెలుపుట మనకు రక్షణదాయకము. దేవునికి వందనాలు తెలపడమే మనకు ఒక రక్షణదాయకం. దివ్య బలి పూజలో కృతజ్ఞత ప్రార్థనలో చక్కగా ఆ పదాలన్నింటినీ మనకు చెప్తూ ఉన్నారు. ఎందుకు మనం కృతజ్ఞత తెలపాలి? ఈరోజు దేవునికి సిస్టర్ గారి కోసం మరియు సిస్టర్ సోఫీ గారు వారిద్దరూ కూడా వారి స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్న ఈ సమయంలో కుటుంబ సభ్యులందరితో కలిసి దేవునికి కృతజ్ఞతార్చనను అర్పిస్తున్నటువంటి ఈ సమయంలో దేవునికి వందనాలు తెలియచేస్తుండగా సిస్టర్లిద్దరినీ కూడా మనము అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు, సిస్టర్లకి అభినందన తెలుపుదాం. కంగ్రాచులేషన్స్ టు యూ సిస్టర్స్. ఈనాడు ఈ చక్కని వేదికలో కార్యక్రమంలో ముఖ్యంగా దివ్య ఆరాధనలో పాలు పంచుకుంటూ మన కోసం ప్రార్థించడానికి సుదూర ప్రాంతం నుంచి విచ్చేసి ఈ దివ్య బలి ఆరాధనను మనకు అర్పించి దేవునికి మన తరపున ప్రార్థించినటువంటి పూజ్య గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ రాజు గారు మన ఎంఎఫ్ మిషనరీస్ ఆఫ్ ఫెయిత్ ప్రొవిన్షియల్గా ఎన్నికై ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నారు. ఫాదర్ గారికి మన కుటుంబం అంతా తరపున ప్రత్యేక కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. విజయవాడలోని ఫాదర్ గారు ప్రొవిన్షియల్ ఏలూరులో ఉన్నది. అక్కడి నుంచి ఫాదర్ గారు ఈ దివ్య బలి పూజ కోసమని విచ్చేసి మనందరి కోసం ప్రార్థించి ఉన్నారు. ఈ దివ్య బలి పూజ అర్పించి ఉన్నారు. చాలా చక్కగా కుటుంబ సభ్యులలో కలిసిపోతూ మనతో పాటు ఉంటున్నటువంటి ఫాదర్ గారు ప్రొవిన్షియల్ అవ్వడం కూడా ఒక దేవుని గొప్ప ఘనకార్యమే. కాబట్టి ఫాదర్ గారి కోసం కూడా మనం కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. ఈనాటి దివ్య బలి పూజను అర్పించడానికి చక్కని ఏర్పాట్లన్నీ చేసి అనుమతిస్తూ సహకరిస్తున్నటువంటి మన పూజ్య విచారణ గురువు అయినటువంటి మన వర్గీస్ ఫాదర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కుటుంబం తరపున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. చక్కగా ఈ యొక్క ఏర్పాటుకి తన సలహాలు సూచనలు ఇస్తూ ఎలా అనుకూలంగా ఉంటుందో మనకు గుర్తు చేస్తూ చక్కగా ఈ యొక్క అనుమతినించి దివ్య బలి పూజలు అందరము కూడా ఇక్కడ సమావేశం అవడానికి ఏర్పాటు చేశారు ఫాదర్ గారికి. మరియు సహకరిస్తున్నటువంటి అసిస్టెంట్ ఫాదర్ అండ్ ఫాదర్ యేసు రత్నం గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఈనాటి ఈ దివ్య బలి ఆరాధనను అర్పించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పూజ్య గురువులను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత తెలుపుతున్నాం. మన అను పుష్పనాథం ఫాదర్ గారు గాజువాక్ నుంచి వచ్చారు. ఫాదర్ జోస్ ఎంఎస్ఎఫ్ఎస్ వాల్టేర్ ప్యారిష్ ప్రీస్ట్ ఈరోజు ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుని మన కోసం ప్రార్థించి ఉన్నారు. రెవరెండ్ మర్రిరత్నం కాకినాడ నుంచి వచ్చి ఉన్నారు. ఫాదర్ డివి ప్రసాద్ సాగర్ నగర్, ఫాదర్ కొండాల జోసెఫ్ మన కొండగుడి,
ఫాదర్ రమేష్ మంగళపాలెం, ఫాదర్ గొంగాడ రాజు కొండడాబాం, ఫాదర్ బాలరాజు ఎలమంచిలి విచారణ గురువులు, వీరందరూ ఇక్కడికి వచ్చేసి మనందరి కోసం దివ్య బలి పూజను అర్పించి ప్రార్థించిన పూజ్య గురువులందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్స్. ఈరోజు ఈ కృతజ్ఞతలో ఇంకొక చక్కని కృతజ్ఞత మనం తెలపడానికి అవకాశం సిస్టర్ మార్గరెట్ మేరీ గారు నూతనంగా సెయింట్ జోసెఫ్స్ ప్రావిన్స్కి ప్రొవిన్షియల్గా ఎన్నికవి ఇప్పుడు బాధ్యత స్వీకరించి ఉన్నారు. సో అఫీషియల్గా ఈరోజు చక్కని దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. వారి అక్క సిస్టర్ మేరీ హెలెన్ గారి కోసం ప్రార్థిస్తూ చక్కని అనుమతితో మనం ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోగలుగుతున్నాం. సిస్టర్ గారికి అభినందనలు తెలుపుతూ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రొవిన్షియల్గా అభినందనలు తెలుపుతూ ప్రార్థిస్తూ ఉన్నాం. సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ అందరికీ కూడా కుటుంబ సభ్యులలో భాగమే, ఎందుకంటే చాలామంది కుటుంబ సభ్యులు సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లోనే ఉన్నారు. కాబట్టి ఒక కుటుంబం యొక్క ఎక్స్టెన్షనే సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ అందరూ కూడా. కాబట్టి మీ అందరి యొక్క పాలు పంచుకుంటూ ఇక్కడ ఈ దివ్య బలి పూజల ఆరాధనలో ప్రార్థించడం మా అందరికీ చాలా ఆనందకరం. సిస్టర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్. మన విచారణలో ఉన్నటువంటి నిర్మలా సిస్టర్స్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సిస్టర్స్ కూడా కుటుంబానికి ఎంతో ఆప్యాయతగా ఉంటూ ఉన్నారు. సిస్టర్స్ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాము. ఈనాడు చక్కని పాటల ద్వారా ఆరాధనలో సహకరించినటువంటి మన సిస్టర్స్ క్వైర్కి ప్రత్యేక వందనాలు. లెడ్ బై సిస్టర్ పరిమిళ, తర్వాత అనుమతించి తర్వాత జూనియర్ సిస్టర్స్ని పంపించి పాటలు పాడడానికి అనుమతించిన సుపీరియర్స్కి కృతజ్ఞత తెలుపుతూ పాటల బృందం అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెకరేషన్ చక్కగా సహాయపడినటువంటి మన జీవి కిరణ్ మరియు జోజీ వీరికి కూడా మనం ప్రత్యేక వందనాలు. ఈ యొక్క ఏర్పాట్లు ఫాదర్కి సాక్రిస్టన్గా ఉండి ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కట్టి వారికి కూడా అభినందనలు తెలుపుదాం. ఈరోజు ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు. చక్కగా ఈ సమయం ఈరోజు యాక్చువల్గా స్కూల్స్ రీఓపెనింగ్, చాలా కార్యక్రమాలు సెలవులు ముగించి ఇప్పుడు కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నారు. అయినా సరే సమయం కేటాయించుకొని అందరూ చక్కగా పాల్గొని ప్రార్థించిన మీ అందరికీ కూడా కుటుంబ సభ్యులు ఫాదర్ ప్రభాకర్ మరియు నా తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. దివ్య బలి పూజ ఆశీర్వాదం స్వీకరించిన తర్వాత కొంతసేపు మనం దేవాలయంలోనే ఉంటాం. ప్రత్యేక విధంగా సిస్టర్ గారిని ఇక్కడే మనం సన్మానించుకున్న తర్వాత అప్పుడు భోజన కార్యక్రమానికి మనం బయటికి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదం స్వీకరించిన తర్వాత దయచేసి అందరూ మీ స్థానంలోనే ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడే చిన్న సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా సన్మానం చేయాలనుకున్నట్లయితే ముందుగా పేర్లు ఇస్తే పేరు ప్రకారం చదవడం జరుగుతుంది. అప్పుడు వచ్చి సన్మాన కార్యక్రమాన్ని చక్కగా గౌరవపూర్వకంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ లేచి నిలబడి ఆశీర్వాదం స్వీకరిస్తాం. ఒకసారి కూర్చోండి. ఫాదర్ గారు మాట్లాడుతానన్నారు. మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారు ఫాదర్ రాజు గారు కుటుంబం అందరినీ ఉద్దేశించి ఒకసారి 2 మాటలు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రొవిన్షియల్ అయిన తర్వాత ఎప్పుడు ఈ కుటుంబంతో ఇంకా కలవలేదు, కానీ ఏదో సందర్భంలో ఆటమైంది. కానీ 1950లో ఎప్పుడో అంటే మేము పుట్టకముందు ప్రసాద్ ఫాదర్ గారు కలం నుంచి జాలువారినటువంటి ఒక కావ్యం, ఒక కవిత, మనిషి విలువ తెలియాలంటే మట్టి గడ్డను కలుసుకో, నింగి విలువ తెలియాలంటే నీటి బుగ్గను కలుసుకో అని మాట మీకు అందరు గుర్తుందో లేదో. ఆనాటి ఆ ఫాదర్ గారు వయసున్న వాళ్ళకి గుర్తుండొచ్చు. ఈ 21st సెంచరీలో ఆ మాట నాకు గుర్తొచ్చింది. మనిషి విలువ తెలియాలంటే మట్టి గడ్డని కలుసుకో, నింగి విలువ తెలియాలంటే నీటి బుగ్గను కలుసుకో అని. ఎందుకు చెప్పానంటే నా చిన్నప్పుడు ఈ కుటుంబం నుంచి చిన్నప్పటి నుంచే నాకు బంధం ఉందని చెప్పాలి. నా విశ్వాసపు ఓనమాలు నేర్పినటువంటి ఆంచెలమ్మ గారు మమ్మల్ని చిన్నప్పుడే కొట్టి నేర్పించారు. ఆ అమ్మ బతుకున్నప్పుడు వేగవరంలో ఓల్డేజ్ హోమ్లో ఉన్నప్పుడు కూడా మీరు నన్ను కొట్టారు అన్నప్పుడు నేను కొట్టాను కాబట్టి ఇప్పుడు గుడివయ్యావు అని చెప్పేవారు. తర్వాత నేను శ్రీకాకుళంలో రీజెన్సీలో ఉన్నప్పుడు బిషప్స్ హౌస్లో క్రిస్టఫర్ అన్న జాన్ అన్నకి క్లోజ్ ఫ్రెండ్గా ఉన్న షౌర్ అన్నతోటి బంధం ఏర్పడింది ఈ కుటుంబంతో. తర్వాత నీ గురువు అయిన తర్వాత నిర్మలక్క వల్ల ఈ కుటుంబ సభ్యులందరితో ఇంకా క్లోజ్గా ఈ బంధం ఏర్పడింది. ఈ రోజున
ప్రత్యేకంగా ఆ మాటలో ఉన్న గొప్పతనం ఏంటబ్బా అంటే ఆ రోజుల్లో ఫాదర్ రాసినప్పుడు అర్థం ఏంటి నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మనిషి విలువ తెలియాలంటే మట్టిగడ్డను కలుసుకొని ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబ విలువలు తెలిసిన వారు, కుటుంబ యొక్క విశ్వాసం పెరిగిన వాళ్ళు, ఆ కుటుంబం నుంచి వచ్చిన వారు ఎక్కువ మంది అమ్మగారులు గురువులు ఉన్నారంటే ఈ కుటుంబమే. ఆ కుటుంబంలో ఈ రోజున నన్ను కూడా బాగా చేసి, నేను అనుకోలేదు పూజ అర్పిస్తానని, నాకు తెలియదు. నేను అనుకోని రీతిలో మేరీ హెలెన్ సిస్టర్ గారు, బాబు పలానా రోజు జూబ్లీ ఉందంటే నేను రావటం జరిగింది. అంటే ముందుగానే రెవరెండ్ సిస్టర్ మార్గరెట్ సిస్టర్ ప్రొన్షల్ గారు, ప్రొన్షల్ అయిన అంటేనే రాజు ఎప్పుడో పెడతారు, నీకు డేట్లు ఎప్పుడు, నా అక్క సిస్టర్ నాకు 20 తర్వాత అయితే కుదరదేమంటే నాకు కూడా 20 తర్వాత ఖాళీగా ఉండదేమో అని మార్గరెట్ అమ్మగారు కూడా ఉన్నారు. మరి కుటుంబం ఎలా ఏర్పాటు చేసి తెలియదు, కానీ ఈరోజు నన్ను నేను ఇక్కడ అనుకోని రీతిలో వచ్చాను. ప్రభాకర్ ఫాదర్ గారు ఈ పూజ అర్పించమని చెప్పినందులకు కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత చెల్లించుకుంటుంటున్నాను. 2006లో ఇదే విచారణలో అసిస్టెంట్కి పనిచేసి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ప్రభాకర్ ఫాదర్ గారు నాకు అన్నయ్య కంటే ప్రిన్సిపల్ గారు కాబట్టి ఏ రోజు ఒక మాట అనలేదు. ఈ రోజున రాజు గారు అన్నప్పుడు అది చాలా డిఫరెంట్గా ఉంది. నాకు రాజు అని పిలిచినప్పుడే బాగుంటుంది. ఎందుకంటే ఈ కుటుంబంలో నేర్చుకుంది నేను ఎక్కువగా మృదుమధురమైన మాటలు కానీ, సౌమ్యమైన ప్రవర్తన కానీ, అంతకంటే ఎక్కువగా ఈ కుటుంబంతో ఉన్న బంధం బట్టి నేను చెప్పగలను. పెద్దవాళ్ళ నుంచి చిన్న దగ్గర నుంచి ఎవరైనా సరే అందరూ తెలుసు. ఇప్పుడు పెరుగుతున్న ఆ రోజుల్లో బాబీ గారు తీసేవాడు వీడు, ఇప్పుడు ఆ పిల్ల తీస్తుంది మేనగోళ్ళు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నది నిడాంబర జీవితం అంటే ఏంటి అని వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి, ఈ కుటుంబం దగ్గరే నేర్చుకోవాలి. చాలా చక్కగా నేర్పించిన కుటుంబీకులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. Dear sisters and fathers, today the family organized this program means the way we brought up the family matters a lot for us, especially for religious communities, religious life. So we need to be thankful to the family that we grown up, the family that brought up. It matters a lot in our life. Today, whole family, though she didn't ask, though Sister Margaret didn't ask, the family came forward to organize this program. So we should all be faithful to the family as we are faithful to the religious congregations. అందరికీ ఉన్న ప్రత్యేకమైన చెప్తూ మరొకసారి ప్రభాకర్ ఫాదర్ గారికి, దీపు కూడా మర్చిపోయాను. మార్గెట్ అమ్మగా నేను ఎప్పుడు కలుసుకున్నానంటే దీపు ఆర్డినేషన్కి ఇక్కడే ఆర్డినేషన్ జరిగింది May 5th. ఏ సంవత్సరం గుర్తులేదు, కానీ దీపు ఒక టైటిల్ పెట్టుకున్నాడు, దేవా ఇది నా చిత్తం కాదు నీ అభిష్టం అని. అది ఆ టైటిల్ మార్గెట్ అమ్మగారు వాళ్ళ క్యాండిడేట్లుగా ఉన్నట్టు వాళ్ళతో తీసుకొచ్చి పీఠం అలంకరించారు ఇక్కడ. అప్పుడు కలిశాను. కాబట్టి ఈ కుటుంబంతో ఉన్న బంధాన్ని బట్టి ఈ పూజల్లో ప్రత్యేకంగా ప్రార్థించే అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు. మీ అందరూ కూడా మీరందరూ ఎప్పుడు బాగుండాలని, ఈ విచారణ ప్రజలు అందరూ బాగుండాలని, ముఖ్యంగా ప్రభాకర్ ఫాదర్ గారికి, దీపుకి, అన్నపూర్ణ ఫాదర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ నిలబడి దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరించుకుందాం. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ చల్లగా దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ బలి ఆరాధన సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
దయచేసి అందరు అమ్మగారులు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. జీవపూట మరువడెన్నడూ
యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యము వివరించగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు
మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర పూచి